హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి చాలా నుంచి ఎదురు చూస్తున్న ఒక మంచి అండ్ అందరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియోకి వచ్చానండి. అసలు ఏంటి అనుకుంటున్నారా? ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను, జీరో ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా, రీసెల్లింగ్ గురించి అని ఒక వీడియో అయితే చేసామండి. సో అందులో అయితే మేము ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వలేదు, అందులో జస్ట్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో చాలా మంది అక్క లింక్ లేదు, మరి వాట్సాప్ లో గ్రూప్ లేదు, ఎలా జాయిన్ అవ్వాలి, మాకు అందరికి ఇంట్రెస్టెడ్ ఉంది, చాలా మంది మేము వెయిట్ చేస్తున్నాము వీడియోస్ గురించి, అనగా లింక్ ఏంటి ఒకసారి మాకు క్లియర్ గా చెప్పండి అక్క అనేసి చాలా మంది అడిగారండి. సో దానికి సంబంధించిన ఫైనల్ వీడియో అయితే ఈరోజు వచ్చేసిందండి. సో వీడియో ఎవరిని కూడా స్కిప్ చేయదండి, ప్లీజ్ అండి రెగ్యులర్ గా వాచ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ లో వస్తాయి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదా జీరో ఇన్వెస్ట్మెంట్ గురించి, అందులో చెప్పారు లింక్ మాకు ఇవ్వండి అక్క, డిసిషన్ లో లింకులు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అని. యాక్చువల్లీ దాని గురించి అయితే అసలు రీసెల్లింగ్ అంటే ఏంటి, చేస్తారా లేదా అనే ఒక వీడియో అయితే చేస్తామండి. సో మంచిగా అయితే చాలా మంది రెస్పాండ్ అయ్యారు. సో యాక్చువల్లీ ఎందుకు లేట్ అవుతుంది అంటే, ఆల్రెడీ మాకు శారీస్ ది స్టాక్ అంతా తెచ్చేసామండి, రెడీగా ఉంది. కాకపోతే మాకు కొరియర్ కి అదే మనం ఇప్పుడు కొరియర్ పంపించాలన్నా కానీ కొరియర్స్ కవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొరియర్స్ కవర్స్ అనేది మాకు డిలే అవుతుంది. సో ఆ కొరియర్ కవర్స్ అన్ని కూడా వచ్చిన తరువాత మేము ఒకసారి మీకు లైవ్ లో చూపించి ఎలా ప్యాకింగ్ చేసి ఎలా సేల్ చేస్తున్నామో చూపించిన తర్వాత మేము గ్రూప్ అనేది క్రియేట్ చేస్తామండి. మీకు నెక్స్ట్ వీడియోలో గ్రూప్ ని అయితే క్రియేట్ చేసి మీకు పెడతాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు రీసెల్లింగ్ గురించి ఏంటి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాము. సో మాకు మెయిన్ గా అయితే స్టాక్ అయితే ఉందని చెప్తానండి. కవర్స్ అయితే ఆల్రెడీ మేము 100 కవర్స్ అయితే ఆర్డర్ పెట్టేస్తామండి ఆల్రెడీ. సో మేము ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టాము. సో మీకు కూడా చూపిస్తాను చూడండి, మొబైల్లో కూడా ఉంది ఆల్రెడీ లింక్ కూడా. కాకపోతే ఒక 4 days నుంచి డిలే అయిపోతుంది, రాలేదు. సో అది వస్తే బాగుంటుంది. డైరెక్ట్గా మీకు కవర్స్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ కవర్ సైజ్ ఎంత, అది ఎంత అమౌంట్ పట్టింది ఏంటని క్లియర్గా చూపిద్దామని మీకు అయితే లింక్ అయితే ఇవ్వలేదండి. కానీ ఖచ్చితంగా అయితే మీకు ఆన్లైన్ నుంచి రీసెల్లింగ్ గురించి అయితే బిజినెస్ గురించి వీడియో అయితే చేస్తాము. అండ్ దాని గురించి కూడా మీకు గ్రూప్లో కూడా జాయిన్ చేపిస్తామండి. ఇంకా అతి త్వరలోనే అంటే ఒక 2-3 రోజుల్లోనే మీకు ఒక గ్రూప్ అనేది రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో కానీ లేదంటే టూ వీడియోస్ తర్వాత కానీ మీకు లింక్ అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తామండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంది జీరో ఇన్వెస్ట్మెంట్, ₹1 లేకుండా మేము చెప్పిన శారీస్ ప్రైస్ని మీకు వాట్సాప్ త్రూ ద్వారా మీరు ఎవరికైనా సేల్ చేయాలి, 50 రూపీస్ నుంచి 100 రూపీస్కి మార్జిన్ పెట్టుకొని మీరు సేల్ చేయాలి అని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా మా రాజా రాణి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ని వీడియోస్ని వాచ్ చేయండి. ఆ లింక్ ఇచ్చినప్పుడు మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనము లాస్ట్ ప్రీవియస్ వీడియోలో ఆన్లైన్ బిజినెస్ చేసాం కదా అని, ఆన్లైన్ బిజినెస్ చేస్తామనేసి వీడియో పెట్టాము. ఓకే, అది కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే మనము చాలా తెలుసుకోవాలి ఇంకా. ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ అనేది చాలా కష్టం. డిజిటల్ మార్కెటింగ్ అంటారు దాన్ని. మీకు చెప్పాను అసలు ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఎలా స్టార్ట్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి వీడియోలో మీకు ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఓకేనా? కానీ మేము దీనికి కావాల్సిన అన్ని ముడి సరుకులు అంటారు కదా, ఐటమ్స్ అన్ని మేము తెచ్చుకోవాలి. ఆల్రెడీ కొరియర్ కూడా డెలివరీ చేస్తాం కదా, డెలివరీ కూడా మనము ఆర్డర్ కూడా పెట్టాం మనము. ఏదంటే ఇది ఫ్లిప్కార్ట్ లో ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ కవర్స్, అదే మనం కొరియర్ చేస్తాం కదా షిప్పింగ్ చేసేటివి, అవి పెట్టాము ఆల్రెడీ. మాకు వచ్చేసి ఒక కవర్ కి వచ్చేసి ఎంత పడుతుంది, 6 పైసా 6 పైసలు 6 పైసా పడుతుంది అనమాట మనకి. అవి కూడా మీకు లింక్ సెండ్ చేస్తాము నెక్స్ట్, ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అవి కూడా కవర్స్ కావాలి కాబట్టి మీకు దాన్ని కూడా మీకు లింక్ సెండ్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఒక డెలివరీ వచ్చిన తర్వాత దాన్ని క్వాలిటీ ఎట్లా ఉంటుంది, దాన్ని సరిపోతుందా మనకి శారీస్ బిజినెస్ కి లేదంటే ఇంకో బిజినెస్ కి ఏదైనా సరిపోతుందా అన్నది మేము చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఆ లింక్ కూడా పోస్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఏమంటే మనకు ప్రొడక్ట్ కూడా స్టాక్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఎందుకంటే డైరెక్ట్ గా మీకు చూపిస్తే, అంటే ఇప్పుడు కొరియర్ ఒకటి ఈ రోజు ఆర్డర్ వచ్చింది ఒకటి, ఈ శారీని మనం ఎట్లా కొరియర్ చేయాలి, ఎలా అడ్రస్ రాయాలి, డిటిసిలో ఇవ్వాలా, పోస్ట్ లో ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి, డిటిసిలో ఎంత రేట్ అవుతుంది, పోస్ట్ ఆఫీస్ లో ఎంత రేట్ అవుతుంది, ఇవన్నీ డైరెక్ట్ గా మీకు చూపిస్తూ రాస్తూ మీరు డెలివరీ చేసామంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, డైరెక్ట్ గా మాటల్లో చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి మేము స్టాక్ వచ్చిన వెంటనే ఆర్డర్ పెట్టాం కదా కవర్స్, అవి వచ్చిన వెంటనే మీకు చూపించి డైరెక్ట్ గా మీకు ఆన్లైన్ బిజినెస్ అనేది ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా
మేము అప్లోడ్ చేస్తాం. సో ఈ వీడియోలో అయితే మీకు ఎవరైతే జీరో ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. అలాగే మేము ఇంటి దగ్గర కూడా ఆన్లైన్ శారీస్ బిజినెస్ గురించి, ఆన్లైన్ ద్వారా మేము శారీస్ని ఎలా సేల్ చేసుకోవాలి చెప్పండి అక్క అనేసి కొంతమంది వీడియోస్ పెట్టండి, లేట్గా పోస్ట్ చేస్తున్నారు అనేసి అడిగారు. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఒకే వీడియో వచ్చేసి ఇద్దరికి కూడా యూజ్ అవుతుందని, సో మేము తెచ్చే కవర్స్ కానీ మేము పోస్ట్కి ఎలా వేస్తున్నాము అదంతా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసింది. కాబట్టి రెగ్యులర్గా అయితే వాచ్ చేయండి అండ్ మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. సో రెగ్యులర్గా అయితే వాచ్ చేయండి. అలాగనే మెయిన్ గా ఈ వీడియో మేము ఎందుకు తీస్తున్నామంటే, ఒకటి ఆన్లైన్ బిజినెస్ కొరియర్ ఎలాగ చేయాలన్నది, ఎలాగ పోస్ట్ చేయాలి, ఎలాగ అడ్రస్ కి డెలివరీ చేయాలన్నది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ గా ఏమంటే, చాలా మంది ఇంటి దగ్గర కూర్చొని శారీస్ బిజినెస్ అయితే చేసుకుంటారు. అది ఇంటి దగ్గర కానీ చిన్న షాప్ పెట్టుకొని, ఇంకొకటి ఏ విధంగా అయినా సరే కొన్ని రోజులు స్టాక్ తెచ్చుకొని అమ్ముకొని సేల్ చేసుకొని ఇలాగ చాలా మంది అయితే బిజినెస్ చేస్తూనే ఉంటారు అనమాట ఇంటి దగ్గర కూర్చొని. చాలా మంది శారీస్ బిజినెస్ అనే కాదు, శారీస్ బిజినెస్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, గ్రాసరీ ఐటమ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర కూర్చొని చాలా మంది అయితే మనము బిజినెస్ చేస్తుంటారు. అది వాళ్ళకు కొన్ని ఏమవుతుందంటే, మేము ఆన్లైన్ కూడా బిజినెస్ చేయాలి, ఓకేనా, దీన్ని గ్రోత్ చేసుకోవాలి, కంపల్సరీ అయితే గ్రోత్ చేయాలి, ఆన్లైన్ బిజినెస్ కూడా మనం ఎంటర్ అవ్వాలి అనేది చాలా మంది ఉంటుంది అనమాట. కానీ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి, కొన్ని టిప్స్, కొన్ని ఫాలోస్, రూల్స్ అవన్నీ ఏంటి తెలియక వాళ్ళు అక్కడ అయిపోతారు అనమాట. అంటే ఇక్కడ వరకు చాలే మనకు వస్తుంది కదా ఎంతో కొంత అనేసి అనుకుంటారు. కానీ ఇంకొక అడుగు ముందడుగు వేస్తే ఇంకా ఫ్యూచర్ ఉంటుంది, ఇంకా మంచిగా మన బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం మనము మనీని ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఒక థింక్ అయితే ఉంది. సో మా ద్వారా ఏంటంటే అది మేము కల్పిస్తాము, మీరు దాన్ని ఉపయోగించుకొని చేసుకుంటే కూడా సరిపోతుంది. అలాగనే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఇంటి దగ్గర ఉంటారు కదా, మనం ఇంటి దగ్గర షాప్ పెట్టుకొని ఉంటారు, శారీస్ షాప్ ఇంట్లోనే పెట్టుకుంటారు, లేదంటే షాప్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఎంత అవుతుందంటే, ఒక రోజుకి ఒక 2-3 లేదంటే ఒక వారానికో ఒక నెలకు అవుతుంది అనమాట. చాలా మంది అవ్వదు అనమాట. కొందరికి నామోషి, బయట పోయేసి అమ్మలేరు, ఓకేనా, బండి మీద కానీ ఎట్లా వరకు కొందరు అమ్ముకుంటారు, కొందరు నామోషి వల్ల ఇంటికాడ కూర్చొని ఎవరికైనా తెలిసిన బంధువులు మాత్రమే అమ్ముకుంటారు. వాళ్ళకి కానీ ఇంకా నెక్స్ట్ గ్రాసరీ ఐటమ్స్ కానీ, ఇప్పుడు కాజు కానీ, బాదం కానీ నెక్స్ట్ తయారు చేస్తుంటారు. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తుంటారు, కేక్స్ కానీ, ఇంకా ఏ విధంగా అయినా సరే వాళ్ళ ఇంటి దగ్గర రెడీ చేసుకుంటారు అనమాట. వాళ్ళకైతే మనము ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఇస్తాం. ఏదంటే, మీరు అలాగే ఏదైనా చేసినట్లయితే, మీరు ఓన్ బిజినెస్ చేస్తున్నారు, మీకు బిజినెస్ జరగట్లేదు, మాకు బిజినెస్ జరగట్లేదు, ఓకేనా, మాకు ఏదన్నా దారి చూపియండి అన్న వాళ్ళైతే మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఏమని, నేను పలానా బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో గ్రోత్ లేదు, మీ ఊరు, ఓకేనా, టిప్స్ ఏమన్నా కావాలి అని నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారంటే నేనేం చేస్తానంటే దాన్ని సేవ్ చేసుకొని, మనం ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటాం కదా, అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు పెట్టిన ఒక పీస్ కానీ, ఒక ఎంఆర్పి కానీ మాకు సెండ్ చేస్తారు కదా, అదేం చేస్తానంటే నేను రీసేల్ గా పోస్ట్ చేస్తాను, ఓకేనా. అటు మీకు ఉపయోగపడుతుంది, ఇటు వాళ్ళకి రీసేలర్ కూడా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మీకు బిజినెస్ వస్తుంది, వాళ్ళకి బిజినెస్ వస్తుంది. ఈ మధ్యలో మేము ప్లాట్ఫామ్ పెట్టినా కదా, మాకు అంత కొంత ఏదో రూపాయి వస్తుంది. కాబట్టి మనం అందరం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అని తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మేము ఎందుకు తీసుకున్నామంటే, ఈ నిర్ణయము మేము చాలాసార్లు చూసినాం, ఓకేనా. ఇంట్లో కూర్చొని బిజినెస్ చేస్తూ, ఒక నెల బిజినెస్ చేస్తూ, 2వ నెల శారీస్ లాస్ అయిపోయి, లేదంటే ఒక బిజినెస్ చేస్తూ ఇంకో బిజినెస్ లాస్ అయిపోయి, చాలా మంది ఇంటి దగ్గర స్ట్రగుల్ అయ్యి చిన్న బిజినెస్లు పెట్టుకొని వదిలేసి కష్టపడాలని డబ్బులు లేక నెక్స్ట్ డబ్బులు లాస్ అయిపోయి చాలా మంది ఉంటారు. వాళ్ళకైతే జెన్యున్ గా మనమైతే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయొద్దండి అని, ఓకేనా. మీకు ఒకవేళ మీకు ఇష్టమైతేనే ఓకేనా, మేము చేయగలము, మేము ఆన్లైన్ బిజినెస్ కూడా వస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే. మీకు ఇష్టమైతేనే, మా బలవంతమైతే లేదు. మీకు ఇష్టమైతేనే, నేను ఈసారి బిజినెస్ పెట్టుకున్నాను, నేను ఈ హోల్సేల్ షాప్ పెట్టుకున్నాను, నేను ఈ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నాను అన్న వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి కాంటాక్ట్ అయ్యారంటే మేమేం చేస్తామంటే, ఆన్లైన్ బిజినెస్ చేసినప్పుడు వాళ్ళని మీకు కనెక్ట్ చేసి ఆన్లైన్ ద్వారా కూడా సేల్ చేపిస్తాం, ఓకేనా. అట్లనే మేము ప్రతిజ్ఞ అయితే చేయలేదు, మాట అయితే ఇవ్వలేదు, ఓకేనా. మా వంతు మేము సహాయం చేస్తాం అంతే. మళ్ళీ దాన్ని తీసుకొని పోయి మీరు చెప్పారు కదా, మీరు ఎందుకు బిజినెస్ చేయించారు, మాకు మాట ఇచ్చారు కదా, మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము, అలాంటి మాటలు అయితే రానియద్దండి. ఎందుకంటే మేము 10 మందికి సహాయం చేయాలి, మేము ఎదగాలి, 10 మంది ఎదగాలి, ఆ 10 మంది వెనకాల 10 మంది ఎదగాలి అని మాత్రమే మేము ప్రయత్నిస్తున్నాం. అంతేగాని
మాకైతే నెగిటివ్గా ఎవరికి అవసరం లేదు, నెగిటివ్గా పోనవసరం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన వీడియో కింద కొందరు అంటే ఒకరితో ఇద్దరు ఏం చేస్తారంటే 2 నిమిషాలు వీడియో 5 నిమిషాలు వేస్ట్ వీడియో అంటారు. దాన్ని ఏం చేద్దాం మనము, మళ్ళీ రిపీట్ ఏమైనా పెడతామా? వేస్ట్ అయితే ఏంది, నువ్వు చూస్తే చూడు, నువ్వు చూడకపోతే అని పెడతామా? పెట్టం కదా. దాన్ని ఏం చేస్తాం, సింపుల్గా రిమూవ్ చేస్తాం, లేదంటే వాళ్ళ ఛానల్ని హైడ్ చేస్తాం అంతే. మనం దాని లోపలికి పోయేసి నువ్వేంద్ర నన్ను అనేసి అలాంటివంతా అవసరం లేదు మనకి. ఏదైనా సరే మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మాకైతే ఇలాగ చేయండి, మీకు మేము హెల్ప్ చేస్తాం అంతే. చూసారు కదా, ఇప్పుడైతే మనం అయితే ఆన్లైన్ గురించి అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఉందండి. సో ఫ్రెండ్స్ రెగ్యులర్ గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు చాలా మంది అడుగుతున్నారు, అన్న కొత్తగా ఏదన్నా వీడియోస్ పెట్టండి, మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అంటే టైం పాస్ కొంచెం కొన్ని ఉంటాయి కదా, ఫన్నీ వీడియోస్ కానీ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ అవి కూడా పెట్టమంటున్నారు. అవి కూడా తొందరలోనే మీకు పోస్ట్ చేస్తాము. ఎందుకంటే 1 వీక్ లో ఏదో ఒకసారి 2 సార్లు మనం పోస్ట్ చేస్తాం అనుకో, వాళ్ళు కూడా కొంచెం టైం పాస్ గా ఫీల్ అయిపోయి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి కొన్ని ఫ్రాంక్ వీడియోస్ కానీ కొంచెం నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కానీ నెక్స్ట్ కామెడీ వీడియోస్ కానీ కొన్ని మనం చాలా మంది బెట్టింగ్స్ ఇవి ఉంటారు కదా, దాని గురించి వీడియోస్ కానీ, ఒక సంసారంలో జరిగే చెడు కానీ మంచి కానీ, ఒక కుటుంబంలో జరిగే చెడు కానీ మంచి కానీ దాన్ని ఎలాగ మనం తీసుకురాగలం అనే వీడియోస్ కొన్ని చేస్తాం, ట్రై చేస్తాం. ఏమైంది, తప్పేం లేదు కదా, మనం ఏం తప్పేం చేయట్లేదు కదా. నిజాయితీగా నీట్గా ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తే మనం ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. అంతేగాని చెడుగా పోద్దని చెడుగా ఆలోచించదండి. గుడ్ బై, బాయ్.